హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నక్క నవీన్. లెట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూస్తున్నాం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. మే 15వ తారీఖు 2021 శనివారం నాటి సంచికను మనం ఇక్కడ చూస్తున్నాం. భారత్కు సాయపడండి, అంతర్జాతీయ సమాజానికి లాన్సెట్ జనరల్ పిలుపు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై 8 సూచనలు చేసిన నిపుణుల బృందం. ఈ విషయం మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహమ్మారి వైరస్ విజృంభణలో భారత్లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదిలి రావాలని తాజా సంచికలో ఏ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో లాన్సెట్ నిపుణుల బృందం పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ముందుకొచ్చి కరోనా సంక్రమణాన్ని అష్టదిగ్బంధనం చేయాలని పేర్కొంది. భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్తో పొరుగు దేశాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. మానవతా దృష్టితో కోవిడ్ కట్టడికి కలిసి రావాలని పెద్ద ఎత్తున వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చడమే కాకుండా నిపుణుల సేవలను, నిరుపేదలకు ఆహారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ 8 సూచనలు చేసింది. అత్యవసరంగా భారత్లో వైద్య ఆరోగ్య సేవలు విస్తృతం చేయాలి. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, టీకాలు, నాణ్యమైన పీపీఈ కిట్లు, పరీక్ష కిట్లు విరాళంగా ఇవ్వాలి. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపుతో పాటు ఆక్సిజన్ రవాణాకు అవసరమైన వస్తువులను పంపించాలి. అవసరమైన వారిని ఇంట్లోనే ఏకాంత వాసంలో ఉండేలా ప్రోత్సహించడానికి పేదలు, మురికివాడల్లో నివసించే వారికి పల్స్ ఆక్సిమీటర్లు, నాణ్యమైన మాస్కులు, ఆహారం, ఆర్థిక చేయూత అందించాలి అని ప్రఖ్యాత వైద్య పత్రిక అయినటువంటి లాన్సెట్ జనరల్ భారత్కు సహాయపడని చెప్పేసి అంతర్జాతీయ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన పలు సూచనలు చేయడం అనేది జరిగింది. మీ విధుల్లో, మీ బాధల్లో నేను భాగస్వామిని. ఆసుపత్రుల ఏర్పాటు, ఔషధాలు, టీకాల ఉత్పత్తికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం ప్రధాని మోదీ. పీఎం కిసాన్ కింద 8వ విడత సాయాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ 100 ఏళ్ల తర్వాత వచ్చిన భయంకర మహమ్మారిని ప్రపంచానికి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. మన ముందు ఇప్పుడు బహురూప అదృశ్య శత్రువు పొంచి ఉంది. దీని కారణంగా ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. గత కొన్ని రోజులుగా దేశ ప్రజలు కష్టాలు, బాధల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నేను అంతే స్థాయిలో బాధను చవిచూస్తున్నాను. దేశ ప్రధాన సేవకుడిగా మీ భావనలన్నింటిలో నాకు భాగస్వామ్యం ఉంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోవడం దేశం కాదు మనది. కరోనాపై మనం పోరాడి గెలుస్తాం. కరోనా 2వ దశ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాల వారు, దేశ భద్రతా బలగాలు, శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. గుండె నిబ్బర భారత్ అని చెప్పేసి ప్రధాని మోదీ గారు వివరించడం జరిగింది. 11వ పేజీలో దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ తెలుసుకుంటాం మనం. పొలిమేరల్లో ప్రాణాలు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు వెనక్కి పంపిన తెలంగాణ పోలీసులు. ఆందోళనకు గురైన కోవిడ్ రోగులు, వారి బంధువులు. శుక్రవారం రాత్రి నుంచి అనుమతి. సుంకేసుల డ్యాంపై ముళ్ళకంచె వేయడంతో కర్నూలు వైపు నిలిచిపోయిన అంబులెన్స్. మీరెవరు అడ్డుకోవడానికి అని హైకోర్టు ప్రశ్నించింది. బాధితులు సరిహద్దులో చనిపోవాల్సిందేనా? అంబులెన్స్లను ఆపడం రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణ సర్క్యులర్పై హైకోర్టు ఆగ్రహం. తక్షణం అమలు నిలిపివేస్తున్నట్లు ఆదేశం. ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే కోవిడ్ రోగుల ఆసుపత్రుల్లో బెడ్ కేటాయింపునకు సంబంధించిన ధృవీకరణ పత్రం చూపి కంట్రోల్ రూమ్ నుంచి అనుమతి పొందాకే రాష్ట్రంలోకి అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన సర్క్యులర్ అమలును హైకోర్టు నిలిపివేసింది. సో అందరికీ కూడా అనుమతించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నేడు, రేపు కరోనా టీకాలు బంద్. 17 నుంచి తిరిగి ప్రారంభం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను శని, ఆదివారాల్లో నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్య శాఖ తెలిపింది. కోవిషీల్డ్ టీకా 2వ డోసు ఇప్పటి వరకు 6 నుంచి 8 వారాల మధ్య తీసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల అమలుకు ప్రణాళికలో భాగంగా 45 ఏళ్ల వయసు పైబడిన వారికి 2వ డోసును 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. 2వ డోస్ టీకాల కార్యక్రమాన్ని తిరిగి 17వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మృతుల లెక్క, తప్పుల తడక. భారత్లో కోవిడ్ మరణాలు 4.3 లక్షలు తక్కువగా నమోదు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం అంచనా. టీకాల ఉత్పత్తి పెంచండి, కోవిడ్ కట్టడికి సహకరించండి. ఔషధ సంస్థలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. అన్ని విధాలా ప్రోత్సహించామని వెల్లడి. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణయ్యలతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్.
సో వారితో కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. టీకా సామర్థ్యాన్ని పెంచండి, ఉత్పత్తి పెంచండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా అవసరమైన టీకాలు, ఔషధాలు, ఇంజక్షన్ల సరఫరా చేయాలని పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు గారు కోరారు. ఈ క్రమంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, రవాణా తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలపడం అనేది జరిగింది. స్పుత్నిక్ వి టీకా ₹995 దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో తొలి డోసు వినియోగం, త్వరలో లభ్యత పెంచుతాం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. దేశీయ మార్కెట్లో స్పుత్నిక్ వి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వెల్లడించింది. పరిమిత ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్లో కస్టమ్ ఫార్మా సర్వీసెస్ వ్యాపార విభాగానికి అధిపతిగా ఉన్న దీపక్ సప్రా తొలి స్పుత్నిక్ వి టీకా డోసు తీసుకున్నారు. సో స్పుత్నిక్ వి టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. దాన్ని రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఖరీదు ₹995 నిర్ణయించడం అనేది జరిగింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ సిఐడి అధికారులు రోడ్డు మార్గంలో విజయవాడకు నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం. సో ఇది సంగతి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్రం ఇంకా ఏం చేయాలయ్యా, కోవిడ్ విషయంలో 6 సార్లు సీఎంలతో మాట్లాడింది, 3 సార్లు రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చాం, ఇంకేంటి అని చెప్పేసి ఇక్కడ మంచి కార్టూన్ అని ఇవ్వడం జరిగింది. గాడి తప్పుతున్న పాలన, మైనింగ్ సంచాలకులు లేని సింగరేణిలో పాలన గాడి తప్పుతుంది, మైనింగ్ అధికారి సంచాలకులుగా లేకుండానే సింగరేణి నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ సింగరేణి వార్తల గురించి ఇవ్వడం జరిగింది. ముంచుకొస్తున్న తౌక్టే అరేబియా సముద్రంలో వాయుగుండం అత్యంత తీవ్రమైన తుఫాన్గా రూపాంతరం, 18న గుజరాత్ తీరం దాటే అవకాశం. లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శనివారం అది తౌక్టే తుఫాన్గా రూపాంతరం చెందుతుందని, ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. సో అరేబియా సముద్రంలో మరొకటి వాయుగుండం ఏర్పడింది. అది అత్యంత తీవ్రమైన తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ వాతావరణ శాఖ తెలిపింది. సో దాని పేరే తౌక్టే. ఏ రాష్ట్రం వారైనా రావచ్చు, బీహార్, ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు. ఎన్టీఎస్సీ రెండో స్థాయి పరీక్ష వాయిదా, జాతీయ స్థాయిలో జూన్ 13వ తేదీ నిర్వహించడం తలపెట్టిన జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష రెండో స్థాయిని కరోనా ఉధృతి కారణంగా వాయిదా వేయాలని ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం ఈ పరీక్ష రాస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్షలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయిలో జరిగే రెండో స్థాయి పరీక్షకు అర్హులు. పరీక్ష నిర్వహించే తేదీని తర్వాత తెలియజేస్తామని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. స్పుత్నిక్ వి టీకా అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మరొక స్పుత్నిక్ లైట్ కూడా అందిస్తామని చెప్పేసి ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించినట్లు ఇక్కడ చూస్తున్నాం మనం. భారతదేశానికి త్వరలో స్పుత్నిక్ వి లైట్ టీకా సైతం అందించాలని తమ లక్ష్యమని రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిట్రివ్ తెలిపారు. ఇది సింగిల్ డోస్ టీకా. రష్యాలో ఇప్పటికే అనుమతి లభించింది. సింగిల్ డోస్ టీకాకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు స్పుత్నిక్ వి 2 డోసుల టీకా లభ్యత పెంచుతున్నట్లు, 2వ విడతగా కొన్ని డోసుల టీకా డాక్టర్ రెడ్డీస్కు ఈ వారాంతంలో పంపుతున్నట్లు కిరిల్ వివరించారు. ఈ ఏడాది భారతదేశంలో 85 కోట్ల డోసుల టీకా తయారు చేయాలనేది తమ ఆలోచనగా తెలిపారు. ఇక్కడ టీకాల ఉత్పత్తి పెంచండి అని చెప్పేసి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టిన సంగతి తెలిసింది. చరిత్ర సృష్టించిన భారత్ బయోటెక్ తెలంగాణలో కరోనా కట్టడికి తక్షణ అవసరమని, దీనికోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ముందుకెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఆసుపత్రుల్లో పడకలు పెద్ద ఎత్తున పెంచాం, వెంటిలేటర్లు, ఇతర మౌలిక వస్తువులు కల్పించాం, వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం, ఆక్సిజన్ కొరత తీరుస్తున్నాం. ఇప్పుడు చికిత్సకు టీకాలు, ఔషధాలు, ఇంజక్షన్లు కీలకం. తెలంగాణలో అన్ని వయసుల వారికి టీకాలు వేయాలని కేసీఆర్ సంకల్పించారు. గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రం ఔషధోత్పత్తి కేంద్రంగా ఉంది. కరోనా నివారణకు దేశీయంగా తొలి టీకా కోవాక్సిన్ ఉత్పత్తి ద్వారా భారత్ బయోటెక్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. మరో 3 రకాలు త్వరలోనే రానున్నాయి. మన ఔషధ సంస్థలకు విశ్వఖ్యాతి ఉంది.
రాష్ట్రంలో టీకాల లభ్యత కోసం ఉత్పత్తిని ముమ్మరం చేయాలి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్, బ్లాక్ ఫంగస్ తదితరాలకు సంబంధించిన మందులకు భారీ డిమాండ్ ఉంది. వీటన్నిటి కోసం పెద్ద ఎత్తున కృషి జరగాలి. అందుకు అన్ని సంస్థలు ముందుకు రావాలి. టీకాల విషయంలో భారత్ బయోటెక్, బయాలజికల్ ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. మిగిలిన సంస్థలు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తాం. ప్రస్తుతం సిద్ధంగా ఉన్నవే గాక భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ టీకాలను తెలంగాణలో పంపిణీ చేసేందుకు సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. టీకాల సేకరణకు సంబంధించి స్థానిక సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తాం అని మంత్రి చెప్పారు. ఎండాకాలం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. విశాఖపట్నంలో 36.6 డిగ్రీల సెల్సియస్, 28.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. లాక్డౌన్ వేళ ఇళ్లలోనే ప్రార్థనలు. రంజాన్ సందర్భంగా పాతబస్తీపై పోలీసుల ప్రత్యేక దృష్టి, ఫలించిన ముందస్తు ప్రణాళికలు. తెలంగాణలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మూడో రోజు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మానుష్య వాతావరణం రాజ్యమేలింది. రహదారులపై అక్కడక్కడ వాహనాలు కనిపించాయి. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో పలు నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాల వద్ద ఉదయం 6కే జనం బారులు తీరుతున్నారు. చాలా చోట్ల నిర్వాహకులు 9 గంటల ముందే వినియోగదారుల్ని అనుమతించడం లేదు. లాక్డౌన్ కారణంగా సందడి లేక వెలవెళ్ళబోతున్న మక్కా మసీద్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైద్య సిబ్బంది కొరతతోనే అనర్థాలు. కోవిడ్పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ఆక్సిజన్, వ్యాక్సిన్, కరోనా పరీక్షల కిట్ల కొరత లేదని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. వైద్య సిబ్బంది కొరత లేదంటున్నారు. మరి ఇంతమంది ప్రజలు ఎందుకు చనిపోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కోవిడ్ బాధితులకు అండగా నిలవండి ఏఐసీసీ. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో బాధితులు ప్రజలకు అండగా నిలవాలని పీసీసీ, జిల్లా కాంగ్రెస్ కమిటీలు, యువజన కాంగ్రెస్ బాధ్యులను కోరుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం లేఖ రాశారు. కరోనాకు ఉచిత వైద్యం అందించండి, రాహుల్ గాంధీ కేర్తో బాధితులను ఆదుకుంటాం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాజ్భవన్లో శుక్రవారం రంజాన్ వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దంపతులు, అధికారులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ను తెరిచి ఉంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. పది రోజుల సమయం కావాలి. విద్యుత్ బిల్లు ముసాయిదాపై ప్రభుత్వంతో చర్చించాలి. కేంద్రానికి ట్రాన్స్కో జేఎండీ నివేదన. విద్యుత్ బిల్లు 2021 ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని, ఇందుకు మరో 10 రోజులు సమయం కావాలని తెలంగాణ ట్రాన్స్కో జెన్కో జేఎండీ పి శ్రీనివాసరావు కేంద్రానికి స్పష్టం చేశారు. విస్తృత సాయం నేటి అవసరం. ఆర్థిక సామాజిక రంగాలపై కరోనా ప్రభావం. రాబోయే కొన్నేళ్ల ఆర్థిక వృద్ధి అంచనాలన్నిటినీ కరోనా రెండో దశ తుడిచిపెట్టేసింది. మహమ్మారి విజృంభణతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అంతటా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో అన్ని ఆందోళనకర అంశాలు మాత్రం విస్తృతంగా ద్యోతకమవుతున్నాయి. కరోనా రెండో దశ వల్ల సంభవిస్తున్న మరణాలు, పెరుగుతున్న అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై ఈ ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగనుంది. ఆర్థిక సామాజిక రంగాల్లో కోవిడ్ ప్రేరేపిత మార్పులను అర్థం చేసుకోవడం, వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం ఇప్పుడు చాలా అవసరం. ఆర్థిక సామాజిక రంగాలపై కరోనా ఏ విధంగా ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇక్కడ మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. తనకు మాలిన ధర్మం ఎందుకు, ఆఫ్ఘాన్ పరిణామాలు ఆందోళనకరం. సో అంతర్జాతీయ సమాజం సంబంధించి న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాం. పొరుగు దేశాల్లో జరిగే కీలక పరిణామాలు భారత్ అంతర్గత భద్రతను ప్రభావితం చేస్తాయన్నది నిష్ఠూర సత్యం. కాశ్మీర్లో వేర్పాటువాదం పేటరేయకుండా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద వ్యతిరేక ప్రభుత్వం ఉండాలి. ఈశాన్య భారతంలో శాంతి నెలకొవాలంటే మయన్మార్ నుంచి సైనిక సహకారం చాలా ముఖ్యం. ఆఫ్ఘన్లో యుద్ధాన్ని నాతో కలిపి 4 అధ్యక్షులు చూశారు. 5వ వారికి నేను అవకాశం ఇవ్వను. సెప్టెంబర్ 11 నాటికి అమెరికా దళాలు స్వదేశానికి వచ్చేస్తాయి అంటూ ఇటీవల బైడెన్ చేసిన ప్రకటనల సంచలనం సృష్టించింది.
ఆయన అధికారంలోకి వస్తే తమ దేశంలో అమెరికా దళాలు కొనసాగుతాయని ఆఫ్ఘన్లో ప్రభుత్వ పెద్దలు ఆశించారు. కానీ శాంతి చర్చల్లో తమ ప్రతినిధిగా జల్మే ఖలీల్జాద్ను కొనసాగించడంతో బైడెన్ సైతం ట్రంప్ విధానాన్ని అనుసరించినట్లు తేలిపోయింది. పాక్ మిత్రదేశమైన టర్కీ అతి త్వరలో కాబూల్ విమానాశ్రయ రక్షణ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడంతో నాటో దళాలు ఇక్కడి నుంచి వేగంగా మరలిపోయే అవకాశం ఉంది. సో ఆఫ్ఘన్ యొక్క పరిణామాలపై ఇక్కడ స్పష్టమైనటువంటి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. భారత అంతర్గత భద్రతే కీలకం. ఫిబ్రవరిలో టామడో మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక అక్కడ హింస పేటరేగుతుంది. చైనా ఈ పరిస్థితులకు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. మయన్మార్లో జరిగిన దాన్ని మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణగా అభివర్ణించింది. మరోవైపు మొదటి నుంచి టామ్డోతో మానవ సంబంధాలు సాఫీగా లేవు. మయన్మార్లో ప్రజాస్వామ్య ఉద్యమానికి 1988లో భారత్ మద్దతు పలికింది. ఇది అక్కడి సైన్యం ఆగ్రహానికి కారణమైంది. దీంతో భారత్లో ఈశాన్య ప్రాంత వేరుపాటువాదానికి ఆ దేశం అడ్డాగా మారింది. సో ఇక్కడ భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఒక పరిస్థితులు ఇక్కడ చాలా ఈ ఆర్టికల్ చాలా బాగా గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుకునే వాళ్ళకు మరియు జాతీయ అంతర్జాతీయ సంబంధాల గురించి ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తలకిందులైన జీవితాలు, ప్రైవేటు ఉపాధ్యాయులపై వైరస్ పిడుగు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. తద్వారా ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కూడా ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారికి కొద్దిగా ఆసరాగా నిలిచిందని చెప్పవచ్చు. 2025 కిలోల బియ్యం ప్రతి నెల అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆ సహాయం అనేది అందుతుంది. సో ఏదైనా వారు కూడా మరొక స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రస్తుతం అంతా కూడా డిజిటల్ మయం కాబట్టి డిజిటల్ వరల్డ్లో డిజిటల్ టీచింగ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని ద్వారా వారు కొద్దిగా ఉపాధి పొందే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ముల్ల రామాయణం ఆది కావ్యం, రామచరితం రసభరితం. ఆదికవి వాల్మీకి రచించిన రామాయణాన్ని ఎన్నో భాషల్లో ఎంతోమంది మహనీయులు మరలా రచించారు. ఇప్పటికీ రచిస్తున్నారు. ఎవరి భక్తి వారిది, ఎవరి ప్రత్యేకత వారిది. భక్తికి కులమతాలు, లింగ భేదాలు అడ్డురావు. రామాయణాన్ని రసరామ్య కావ్యంగా రచించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆనిముత్యంగా నిలిచిపోయింది ఆతుకూరి ముల్ల రామాయణం అనేది కూడా ఇక్కడ రామాయణాన్ని ముల్ల రాసింది కాబట్టి దానికి ముల్ల రామాయణం అని పేరు వచ్చింది. సో దానికి సంబంధించిన విషయాలు అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఛాంపియన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ విరుష్క 11 కోట్లు విరాళమిచ్చినట్లుగా ఇక్కడ కనబడుతుంది. లక్ష్యం చేరుకున్న కోహ్లీ దంపతులు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వాళ్లకు అండగా నిలవడం కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఇన్ దిస్ టుగెదర్ పేరుతో చేపట్టిన నిధుల సమీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. 2 కోట్ల విరాళంతో కెట్టో వేదికగా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ఈ దంపతులు మొత్తం దాదాపు 11.39 కోట్లు సేకరించారు. ఈ డబ్బును కోవిడ్ రోగుల అవసరాలకు తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్ సంస్థకు ఇవ్వనున్నారు. ఇంత గొప్ప దేశంపై విమర్శల. కోవిడ్తో పోరాడుతున్న భారత్పై అంతర్జాతీయ మీడియాలో ప్రతికూల వార్తలు వస్తుండడం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఎన్నో ఏళ్ల పాటు భారత్లో ఐపీఎల్ ఆడడం ద్వారా తమకు ఆ దేశంతో గొప్ప అనుబంధం ఏర్పడిందని, అదొక అపురూపమైన దేశమని హెడెన్ అన్నాడు. జపాన్లో మరో 3 ప్రాంతాల్లో అత్యయిక స్థితి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ముందు జపాన్లో కరోనా విజృంభిస్తుంది. ఏడాది వాయిదా పడ్డ క్రీడలను ఈ జూలై 23న ఆరంభించాలని పట్టుదలతో ఉన్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ టోక్యో నిర్వాహకులకు వైరస్ సవాల్ విసురుతుంది. అక్కడి ప్రజలేమో పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వసుంధర కనుక చూసుకున్నట్లయితే హాలీవుడ్ మెచ్చిన డాక్టర్ అమ్మ. ఒకడు అత్యాచారానికి తెగబడితే అవమానపడాల్సింది స్త్రీ కాదు, ఆ మగాడే. ఇలాంటి మాటలు మనకు మింగుడు పడకపోవచ్చు, అంగీకరించడానికి మనస్కరించకపోవచ్చు. కానీ ఇదే నేపథ్యంతో వెన్ ద మ్యూజిక్ చేంజెస్ అనే చిత్రాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది లక్ష్మీదేవి. ఈ ముద్దుగుమ్మ నటి, నిర్మాత, రచయిత, దర్శకురాలు మాత్రమే కాదు, వైద్యురాలు కూడా. సో ఆమెకు అంతర్జాతీయంగా వచ్చినటువంటి పేరుని ఇక్కడ మనం చూస్తున్నాం. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అందరూ కూడా అని చెప్పేసి ఇక్కడ
మనకి ఇక్కడ తెలుస్తుంది. వీడియో పాఠం నిడివి 10 నిమిషాలే దీక్ష యాప్లో సంస్కరణలు. ఉపాధ్యాయులు చెప్పే వాటితో పాటు పుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ సహాయంతో ఆయా పాఠ్యాంశాలపై మరింత వివరణ ఇచ్చేందుకు ఉద్దేశించిన దీక్ష యాప్లో సంస్కరణలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పుస్తకం ముద్రించిన క్యూఆర్ను స్కాన్ చేస్తే యూట్యూబ్ ద్వారా ఎక్కువ సమాచారం అందుబాటులోకి ఉండేది. కరోనా కన్నా ముందు నుంచి ఈ విధానాన్ని ప్రారంభించిన విద్యాశాఖ కోవిడ్ ఉధృతి పరిస్థితి నేపథ్యంలో చెక్కబడేకు 10 నిమిషాల కన్నా తక్కువ వ్యవధి ఉండే పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. విద్యార్థికి అవసరమైన సమాచారాన్ని సూటిగా క్లుప్తంగా అందించాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే పాఠ్యాంశం తాలూకు సమాచారం 7-10 నిమిషాల లోపు అందించేలా రూపొందిస్తుంది. చికెన్ గుడ్లపై దుష్ప్రచారం, వదంతులపై చర్యలు తీసుకొని మంత్రి హరీష్ రావుకు కోళ్ల ఫారాల బ్రీడర్ల సమాఖ్య వినతి. ప్రైవేట్ టీచర్ల సాయానికి అదనంగా 48 కోట్లు. తెలంగాణలో మూతపడిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందికి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 48 కోట్ల నిధులను శుక్రవారం మంజూరు చేసింది. వీటిని సత్వరం సంబంధితులకు అందజేసే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది. అమూల్కు ఏపీ డైరీ ఆస్తుల బదలాయింపుపై సవాల్. ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిల్. డైరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆ ప్రక్రియ అని వెల్లడి. విచారణ సోమవారానికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. ఏపీ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి విచ్చేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. వరిలో రారాజు సాంబా మసూరి. బీపీటీ 5204 వంగడానికి 35 ఏళ్లు. వరి వంగడాల్లో తాజాగా రారాజుగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బీపీటీ 5204 సాంబా మసూరి వంగడం మార్కెట్లోకి విడుదలై 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంవి రెడ్డి దీన్ని సృష్టించారు. సో ఇది వరిలో రారాజుగా పేరు పొందింది సాంబా మసూరి. బీపీటీ 5204 వంగడానికి 35 ఏళ్లు పూర్తయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రాలకు 1.92 కోట్ల డోసులు. ఈ నెల ద్వితీయార్థానికి కేటాయింపు. 20.51 లక్షల టీకాలకు కోత వేసిన కేంద్రం. 18 రాష్ట్రాలకు కోవాక్సిన్ సరఫరా చేశాం భారత్ బయోటెక్. టీకాలు తీసుకున్న వారికి అమెరికాలో మాస్క్ అవసరం లేదు సిడిసి. కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్క్ అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం ప్రకటించింది. కోవిడ్-19కు 2 డోసులు తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సిడిసి తన మార్గదర్శకాల్లో పేర్కొంది. రికార్డు స్థాయి గరిష్టాలకు చమురు ధరలు. పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 34 పైసల పెంపు. చమురు ధరలు రోజు ఇలా పెరుగుతూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 34 పైసలు పెరిగినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. జంతు ప్రదర్శనశాలలో ఉన్నట్లుండేది. బ్రిటన్ రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ వ్యాఖ్యలు. బ్రిటన్ రాజకుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ప్రిన్స్ హ్యారీ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రాజకుటుంబంలో తన అనుభవాన్ని జంతు ప్రదర్శనశాల జీవితంతో పోల్చారు. వలసబాటలో పాలస్తీనియన్లు. దాడులతో దద్దరిల్లుతున్న గాజా. ప్రాణభయంతో సరిహద్దు నుంచి తరలి వెళ్తున్న ప్రజలు. మనం ఇంతకుముందే మొన్నటి న్యూస్లో మనం చూసాం. ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై వరుస రాకెట్లతో విరుచుకుపడుతుందని చెప్పేసి చూసాం మనం. సో అక్కడ ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న స్థానిక ప్రజలు. క్షిపణి దాడులతో చెలరేగిన మంటలు అక్కడ చూస్తున్నాం మనం. పిల్లలకు టీకా రక్షణ అవసరం. ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలి, లేకుంటే కోవిడ్పై పోరు అసాధ్యం. అంతర్జాతీయ నిపుణులు. కోవిడ్ను జయించిన 25 రోజుల పసికందు. సిబ్బంది నిర్లక్ష్యం, 2వ డోసుకు దూరం. కోవిన్లో మొదటి డోసు వివరాలు నమోదు చేయని ఫలితం. గడువు మూయడంతో కేంద్రాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు. నాట్కో 4.20 కోట్ల మాత్రల విరాళం మంత్రి కేటీఆర్కు అందజేత. బ్లాక్ ఫంగస్ ఒకరి పరిస్థితి విషయం.
ఒక పక్క కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండగా మరో పక్క బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలియజేశారు. సో ఇది చాలా తొందరగానే తగ్గే అంశం, దానికి భయపడాల్సిన పని లేదు. ఎక్కువగా మధుమేహ బాధితులకు స్టెరాయిడ్స్ అధికంగా వాడిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని చెప్పేసి వివరించడం జరిగింది. ఇంటింటి సర్వేతో సత్ఫలితాలు. వినోద్ కుమార్. కరోనా మహమ్మారి కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులపై కరోనా కాటు 166 మంది మృత్యువాత, ఎన్నికల విధుల్లో పాల్గొన్న 500 మందికి వైరస్, విశ్రాంత ఉపాధ్యాయులు మరో 59 మంది. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కోవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జె జంగయ్య ప్రధాన కార్యదర్శి రవి కోరారు. లక్షలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం 1,00,000 మాత్రమే తిరిగి చెల్లిస్తోందని, రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఇస్తుందన్నారు. వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపై 1,00,000 వరకు గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 22,018, తూర్పుగోదావరిలో 3,432 మందికి పాజిటివ్. కరోనా నుంచి కోలుకున్న మంత్రి కొప్పుల, రోగుల ప్రాణాలతో చిలకాటమద్దు. సిపిఐ సిపిఎం. హాస్యం ఆసనం ఔషధం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న కారణంగా చాలా మంది కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని, మరికొందరు మృత్యువాత పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధి ప్రబలిందన్న బాధను మర్చిపోయి సంతోషంగా ఉంటే ఆ మహమ్మారిని జయించవచ్చని సూచనలు ఇస్తున్నారు. యోగాసనాలు, లాఫింగ్ థెరపీ కూడా వ్యాధి నివారణకు ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర శివార్లోని అన్నోజిగూడలో సేవాభారతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత ఐసోలేషన్ కేంద్రంలో నిర్వాహకులు అక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు శిక్షకుల ద్వారా ఇలా ప్రయోగాలు, యోగాసనాలు, లాఫింగ్ థెరపీని సాధన చేయిస్తున్నారు. సో ఇవి రెండు కూడా, యోగాసనాలు, లాఫింగ్ థెరపీ, ఇవి రెండు కూడా కరోనా నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 1,000,000 కేసులు, 90,000 మరణాలు. ఒక్క నెలలో కరోనా తీవ్రత ఇది. తొలి దశలో పోలిస్తే 10 రెట్ల వేగం. ప్రభుత్వ గణాంకాలకు మించి ప్రమాదకర వాతావరణం. ఇక్కడ అంతర్జాతీయ న్యూస్ కనుక తీసుకున్నట్లయితే, నేపాల్ ప్రధానిగా మళ్ళీ ఓలీయే బాధ్యతల స్వీకరణ. నేపాల్ ప్రధానమంత్రిగా మళ్ళీ కేపీ శర్మ ఓలీ బాధ్యతలు స్వీకరించారు. అరుణ గ్రహంపై దిగనున్న చైనా వ్యోమనౌక. అంగారకుడి ఉపరితలంపై తన తొలి ల్యాండర్ రోవర్ను దించేందుకు చైనా సమాయత్తమవుతుంది. శనివారం నుంచి బుధవారం మధ్య ఇవి అరుణగ్రహంపై కాలు మోపుతాయని తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం అంగారకుడి కక్షలో సంచరిస్తున్న థియాన్వెన్ 1లో భాగంగా ఈ ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఇవి సదరు వ్యోమనౌక నుంచి విడిపోయి అరుణగ్రహంపై ఉన్న ఉటోపియా ఫ్లానిషియా అనే ప్రాంతంలో దిగుతాయని వివరించింది. అనంతరం వాటిపై కొన్ని వారాల పాటు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. తర్వాత అంగారకుడిపై జీవం ఆనవాళ్ల కోసం ఇవి పరిశోధనలు మొదలు పెడతాయని వెల్లడించింది. కక్షలో ఉన్న థియాన్వెన్ 1 ఇప్పటికే భారీగా సైన్స్ డేటాను సేకరించాలని తెలిపింది. ఇప్పటివరకు అమెరికా మాత్రమే అంగారకుడిపై వ్యోమనౌకలను సాఫీగా దించింది. కాన్పూర్లో కలకలం, కుప్పలు తెప్పలుగా బయటపడ్డ మృతదేహాలు. ఉత్తరప్రదేశ్లోని గంగానది తీరం మాదిరే కాన్పూర్లో శివరాజ్పూర్ కరేశ్వర్ ఘాట్లోని కుప్పలు తెప్పలుగా శవాలు బయటపడ్డాయి. పంజాబ్లో 23వ జిల్లాగా మలేర్కోట్ల కరోనా సోకితే భారత్లోనే ఉండాలి. పౌరులకు ఆస్ట్రేలియా స్పష్టీకరణ. విమానాలు పునఃప్రారంభం. సైబర్ దాడిలో స్తంభించిన ఐర్లాండ్ ఆరోగ్య వ్యవస్థ. సైబర్ దాడుల కారణంగా ఐర్లాండ్లో శుక్రవారం ఆరోగ్య వ్యవస్థ స్తంభించింది. ఇలా ఆసుపత్రుల వైద్యుల అపాయింట్మెంట్లు, ఇతర సేవలన్నీ నిలిచిపోయాయి. ఇది అంతర్జాతీయ నేరగాళ్లు చేసిన ర్యాన్సమ్ వేర్ అటాక్ అని ఉప ప్రధాని లియో వర్దాకర్ తెలిపారు. వ్యవస్థలను పనిచేయకుండా చేసి పెద్ద ఎత్తున డబ్బు గుంజడమే వారి వ్యూహమని చెప్పారు. పాక్ డ్రోన్ జారవిచ్చిన ఆయుధాల స్వాధీనం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత భూభాగాలకి డ్రోన్ ద్వారా పాక్ చేరవేసిన ఆయుధాలను సరిహద్దు భద్రతా దళం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. AK-47 రైఫిల్,
పిస్తోల్ తూటాలను జారవిడిచి డ్రోన్ వెనక్కి వెళ్ళిపోయిందని అధికారులు తెలిపారు. కేరళను చూసి నేర్చుకోవాలి. వ్యాక్సిన్ వృధాలో సున్నా, కేంద్రం ఇచ్చిన డోసుల కంటే ఎక్కువ వినియోగం. కోవిడ్ మూలాలపై పూర్తిగా దర్యాప్తు జరగాలి. చైనాలోని ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ఉండొచ్చున్న వాదనపైన దృష్టి సారించాలి. అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల డిమాండ్. కోవిడ్-19 యొక్క మూలాలను తేల్చడానికి మరింత పరిశోధన జరపాలని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తు విడుదలై ఉంటుందన్న వాదనపై దృష్టి సారించాలని కోరారు. ఇక్కడ ఈ తరం కనుక చూసుకున్నట్లయితే కరోనా కష్టకాలంలో ఆత్మీయ నేస్తాలు. ఇక్కడ బిజినెస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ లాభంలో 28% క్షీణత, వార్షిక ఆదాయంలో 9% వృద్ధి, ప్రతి షేర్కు 25 డివిడెండ్. జూన్లో అందుబాటులోకి 2DG ఔషధం. కోవిడ్ బాధితుల కోసం DRDO కలిసి డాక్టర్ రెడ్డిస్ తయారు చేస్తున్న 2-డియోక్సీ డి గ్లూకోజ్ ఔషధం వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. కర్ణాటక, మహారాష్ట్రలో భారత్ బయోటెక్ యూనిట్లు. కోవాక్సిన్ ఉత్పత్తి చేసినటువంటి భారత్ బయోటెక్ కర్ణాటక, మహారాష్ట్రలో వాటి యొక్క యూనిట్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1200 రూపాయలకే ఇంజెక్షన్. కోవిడ్-19 చికిత్స సమయంలో వస్తున్న బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణకు వాడే యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ తయారీ నిమిత్తం జెనెటిక్ లైఫ్ సైన్సెస్కు చెందిన FDA అనుమతి లభించింది. FDA అనుమతి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. జియో ఫోన్ వినియోగదారులకు 300 నిమిషాల ఉచిత టాక్ టైం. కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రకటించింది. జియో ఫోన్ వినియోగంతో రోజుకు 10 నిమిషాల చొప్పున నెలకు 300 నిమిషాల పాటు ఉచితంగా అవుట్గోయింగ్ కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు జియో రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. జియో ఫోన్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న ప్రతి వినియోగదారుకి అదే విలువ కలిగిన అదనపు రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా అందించనున్నట్లు జియో పేర్కొంది. ఉదాహరణకు 75 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 75 రూపాయల ప్లాన్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్లు వార్షిక లేదా జియో ఫోన్ అనుసంధానిత పథకాలకు వర్తించవని స్పష్టం చేసింది. సెన్సెక్స్ 42 పాయింట్లు పెరిగి 48,733 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 14,678 పాయింట్ల వద్ద ముగిసింది. సో ఇక్కడ హైబుజీ కనుక చూసుకున్నట్లయితే కథ ఇవ్వడం జరిగింది. సుడోకు, గజిబిజీ, సో తేడాలు కనుక్కోవడం, వాటి పట్టికలో పదాలు, సో నేను గీసిన బొమ్మ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళలో మంచి సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంది. సో ఇవండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. మీ అందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.